హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు లైవ్ చూస్తున్నారా, లేక మీకు అనుకూలమైన సార్లు చూస్తుంటే మేబీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ నైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ సమయం అందైనా యేసయ్య మాటలు ధ్యానించడం మనకెంతో మేలు. రెండో చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడిచ్చిన సందేశాన్ని విందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా జీవితాలలో తండ్రి, ప్రతి దినము నిన్ను స్తుతించేవారిగా, నీతో ప్రారంభించేవారిగా, నీ దీవెన పొందినట్లుగా, నీ కృపను పొందుకున్నట్లుగా సహాయం చేయమని, ఎవరెవరెక్కడెక్కడి నుంచి ఈ మాటలు ఆలకిస్తున్నారో వారి హృదయాలను సిద్ధపరిచి వారితో మాటలాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? లెంట్ అని అనేకరు లెంట్ ఆచరిస్తున్నారు. లెంట్ చాలా నిష్టగా ఆచరించే వాళ్ళు ఉన్నారు, చాలా భయభక్తులుగా ఆచరించే వాళ్ళు ఉన్నారు, ఆచారంగా ఆచరించే వాళ్ళు ఉన్నారు. అసలు లెంట్ అనే పదం బైబిల్లోనే లేదు కాబట్టి అది మనకెందుకని శుభ్రంగా తినే నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. మీరు ఎలాంటి వారో తెలియదు, కానీ కొన్ని మాటలు బైబిల్లో లేకపోయినా ఆయా కాలాలలో, ఆయా సీజన్స్లో, ఆయా పరిస్థితులలో ఆయా మాటలు, ఆయా పద్ధతులు, ఆయా అభ్యాసాలు మనం నేర్చుకోవాలండి. మన ప్రభువు 40 రోజులు రాత్రి పగళ్ళు ఉపవాసం చేశాడు. ఆయన సేవ ప్రారంభంలో చేశాడు. అలాగే సిలువకు వెళ్ళక ముందు ఎక్కువ సమయం, ఇంచుమించు 40 days ఆయన ఏకాంతంగా వెళ్ళి రాత్రి గడిపినని, ఇంకనూ చీకటిగా ఉండగానే వెళ్ళి ప్రార్థించనని, ముఖ్యంగా తను అప్పగించబడిన రాత్రి గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆ ఉదయం ఆయన సిలువ వేయబడుతున్నానని ఎరిగినప్పుడు దాని కొరకు ఆయన ప్రార్థించాడు, సిద్ధపడ్డాడు. ప్రార్థనలో నలుగుతామండి. మనం నలిగినప్పుడు బలపడతాం. ప్రార్థనలో మనం దేవునితో కనెక్ట్ అవుతాం. దేవునితో మనం కనెక్ట్ అయినప్పుడు మనకి దైవశక్తి వస్తుంది. ప్రార్థనలో మనం రూఢిపరుచుకున్నటువంటి, నిశ్చయించుకున్నటువంటి తీర్మానాలను స్థిరపరచుకోగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మనకి వాటిని నెరవేరుస్తాడు. ఆ రోజు యేసు ప్రభువుకే అంత ప్రార్థన అవసరమైతే ఈరోజు మనకి మరి ఎంత ప్రార్థన అవసరం? పాపము లేని ప్రభువే శరీరధారిగా ఉన్నప్పుడు, కన్నీటితో రోదనతో బిగ్గరగా దేవునికి, తండ్రికి మొరపెట్టవలసినప్పుడు, ఈరోజు మనం ఈ మట్టి శరీరంలో, ఈ భయంకరమైన లోకంలో మన హృదయశుద్ధిని కాపాడుకున్నట్టుకు ఎంతగా ప్రార్థనలో పోరాడి ఆధ్యాత్మిక శక్తిని పుంజుకోవాలి. ఈ కారణం చేతనైనా ఒక 40 రోజులు మనం ప్రత్యేకపరచుకోవడంలో తప్పేమీ లేదు కదా. ఖచ్చితంగా ఉపవాసం ఉండటం అంటే అన్నం మానటమే అని కాదండి. ఏదైనా నీకు ఇష్టమైన దాన్ని మానటమే ఉపవాసం. మీకు అన్నం తినకుండా ఉండలేదంటే తినేసి సెల్ ఫోన్ ఉపవాసం చేయండి. ఏంటండి, మీకు ఎక్కువ మాంసాహారం ఇష్టమైతే నేను మితంగా తింటానని నిర్ణయించుకోండి. లేదు, ఒక పూట తిని రెండో పూట నేను ప్రభు సన్నిధిలో గడుపుతానంటే నిర్ణయించుకోండి. మీరు చట్టమేమీ లేదు. ఏదో మనల్ని మనం బాధపరుచుకోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. నీకు ఒక నిబంధన కావాలి. నీ ప్రేమను దేవుని మీద ఉన్న ఆసక్తి కొరకు నీవు ఈ లోకంలో ఉన్న వాటిని త్యజించాలి. దేవుని ఆశీర్వాదాలు లోక సంబంధమైన వస్తు వాహనాల కంటే, సుఖ దుఃఖాల కంటే విలువైనవి అని గుర్తిస్తేనండి లోకంలో ఉన్న వాటిని మనం విడిచిపెట్టగలుగుతాం. ఉపవాసం అంటే దానికి దూరంగా ఉండాలి. తిండికి దూరంగా ఉండు, మత్తుకు దూరంగా ఉండు, పాపానికి దూరంగా ఉండు, హృదయశుద్ధిని కాపాడుకోవాలి. హల్లెలూయా. కొన్ని చర్చెస్లో ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటారు.
కొన్ని చర్చెస్లో 40 nights ఉపవాసం ఉంటుంటారు. అలాంటి సంఘాలు చాలా ధన్యమైనవే. ఈనాడు ఆదివారం ఆలయానికి రావటమే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది విశ్వాసులు. ఆదివారం యొక్క ప్రత్యేకతను ఎరగని వారు అసలు క్రైస్తవుడే కాదండి. మన బిడ్డలకి ఆదివారం యొక్క ప్రాముఖ్యతను నేర్పించకపోతే రోజు స్కూల్కి వెళ్తున్నావు అలసిపోయావరా, సండే నిద్రపోరా అన్నట్టు ఇంటిలో హాయిగా కార్టూన్స్ చూసుకో, ఆడుకోపో అని చెప్పడం కంటే 6 రోజులు స్కూల్ కంటే 7వ రోజు సండే స్కూల్ నీకెంతో ముఖ్యంరా అని వారికి ప్రభు దినాన్ని గురించిన విలువను మీరు చిన్నప్పుడే తెలియజేయకపోతే చాలా కష్టం. దేవుడు మన బిడ్డల్ని దైవ భయంలో పెంచాలని ఆశిస్తున్నాడు. నేనంటాను వాళ్ళని ప్రార్థనలో పెంచాలి. భయం ఎలా వస్తుంది? చెప్పితే బుద్ధిమతులు చెప్పటం వలన వస్తే లోకం ఎప్పుడూ మారిపోయేది. బుద్ధులు చెప్పేవాళ్ళు, నీతిమతి చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఒకరు ప్రార్థిస్తున్నప్పుడు అతడు దేవునితో సావాసం చేస్తున్నాడు కాబట్టి, దేవుని మీద విశ్వాసం వృద్ధి చెందుతుంది కాబట్టి ప్రార్థన మనల్ని మోల్డ్ చేస్తుంది, మనల్ని చక్కగా తీర్చిదిద్దుతుంది. మన పిల్లలకు చిన్నప్పటి నుంచి దేవుని మీద విశ్వాసం వచ్చితే వాళ్ళలో స్వాభావికంగా వచ్చే మూఢత్వం నుంచి కూడా విడుదల పొందుతారు. దావీదు చాలా భక్తిని కలిగి ఉన్నాడు, కానీ తన కుటుంబ జీవితంలో అంత పెద్ద సాక్ష్యం ఏమీ కాపాడుకోలేకపోయాడు. చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ ముఖ్యంగా తను పాపంలో పడి లేచి పశ్చాత్తాపడిన తర్వాత తనకి చాలా విరిగిన హృదయం వచ్చింది. ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుడు వాగ్దానంతో ఇచ్చిన సొలొమోన్ని పెంచాడు. కాబట్టి సొలొమోను విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకున్నాడు. మిగిలిన కుమారులు, కుటుంబ సభ్యులు ఎవరు అంతగా యోగ్యులు అవ్వలేదు. దేవుడు కూడా ఆ పశ్చాత్తాపడ్డ తల్లిదండ్రులకు ఇచ్చిన బిడ్డల్ని కృప చూపిస్తాడు బిడ్డగా, వారిలో గొప్పతనం లేకపోయినా. 40 సంవత్సరాలు దావీదు ఇశ్రాయేలులో ఏలాడు. సొలొమోను రాజు అయినప్పుడు అతడు ఒక 40 సంవత్సరాలు ఏలాడు. ఇశ్రాయేల్ రాజ్యం అప్పటిదాకా యుద్ధాలు, పోరాటాలతో, అక్రమాలతో చుట్టూన్న వారు అన్యులు అపహరించి ఎంతో నష్టం కలుగజేసిన వారిని ఈ 40 సంవత్సరాల్లో దావీదు అన్ని విజయాల ద్వారా పెంపొందించాడు. చెప్పాలంటే సొలొమోను రాజు అయ్యేటప్పటికీ దావీదు వెండి, బంగారాలు, రథాలు, సైన్యము అన్నిటినీ సిద్ధపరిచాడు. సొలొమోనుకు దేవుని కృప తోడై ఉన్నందున సొలొమోనుకు దేవుడు ఆశీర్వాదం వాగ్దానం ఇచ్చిన మూలాన నువ్వు అడక్కపోయినా నీకు సిరిని నీకు శత్రువుల ప్రాణాన్ని ఇస్తానన్న మూలాన సొలొమోను రాజ్యంలో ఆ 40 yearsలో ఎంతో గొప్ప ధనవంతుడైపోయాడు, పేరు పొందినవాడైపోయాడు. తిరుగులేని రాజ్యం అయిపోయింది ఇశ్రాయేల్ రాజ్యం. సర్వ సంపదలతో తోలనాడుతున్నట్టు అందులో ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి ఎక్కడికక్కడ బంగారము, వెండి, వెలగల రాళ్ళు, వస్తు వాహనాలు, పశువులు, జంతువులు, పక్షులు, వృక్షములు, అన్ని రకాలు ప్రపంచవ్యాప్తముగా ఉన్న శ్రేష్టమైనవన్నీ పోగు చేయగలిగాడు. సో ఎంత గొప్ప పేరు చేసిందంటే ఆ షెబాదేశపు రాణి సొలొమోను యొక్క పేరు ప్రఖ్యాతల గురించి విని ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి అక్కడ ఉన్నవన్నీ చూసి అంది, నీ గురించి చాలా విన్నాను నేను, కానీ నేను నేరుగా వచ్చి చూస్తే నాకు చెప్పబడిన దాంట్లో నాకు సగమైన నేను వినలేదు అని ఆమె ఎంతో ఉప్పొంగిపోయింది. అటువంటి పరిస్థితుల్లో సొలొమోను చివరిలో ఆ ధనంబు మత్తులో దారి తప్పటం అనేది, మళ్ళీ చివరిలో పశ్చాత్తాపడటం అనేది చూస్తున్నాం. ఆ ధనవంతమైన పేరు ప్రఖ్యాతులు పొందిన కాలంలో పుట్టిన సొలొమోను కుమారుడైన రెహబాము వాడి కష్టాలు తెలియవు.
వాడు పుట్టేటప్పటికే రాజకుమారుడిగా పుట్టాడు. వాడు పెరుగుతున్నప్పుడు తండ్రి యొక్క పేరు, తండ్రి యొక్క రాజ్యం, వైభోగం, బంగారం, రథములు, గుర్రములు, పాలరాయి, ఎంత ఉందో మీరు చదవండి. మొదటి రోజుల గ్రంథం 14 వచ్చాయి, 10వ అధ్యాయం దగ్గర నుంచి చదువుకుంటూ వస్తే సొలొమోను యొక్క సంపదల గురించి తెలుసుకుంటుంది. అలాగే దాని రిలేటెడ్ 2 క్రానికల్స్లో మరీ చదివితే ఇంకా మీకు తెలుసుకుంటారు. ఇప్పుడు 40 సొలొమోను 40 సంవత్సరాలు లేదు, 80 సంవత్సరాల పరిపాలన తర్వాత రెహబాము రాజు అయ్యాడు. చక్కగా ఉంది రాజ్యం. మరి అతను ఎంత బాగా డబుల్ అవ్వాలి కదా. తాత వేసిన పునాది, తండ్రి కట్టిన రాజ్యం ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి కదా. కానీ అతడు స్థిరపడిన తరువాత హృదయముని గర్వించి అనే మాట అండి. ఆ రోజు ఈరోజు మనకి తెలియటం లేదండి, మన పిల్లలకు తెలియటం లేదు. ఇవాళ తామేదో గొప్పవారు అయిపోయారు అనుకుంటున్నారు, కానీ దానికి ఎంతమంది ప్రయాస ఉన్నదో, ఎంత త్యాగం ఉన్నదో, దాని వెనుక ఎంత కథ ఉన్నదో కూడా తెలియదు. అందుకనే యెహోవా చేసిన స్తోత్రాల క్రియలను మీ పిల్లలకు మీరు తెలియజేయాలన్నాడు ప్రభు. ఈనాటి యువతులు పుట్టేటప్పటికే బంగ్లాల్లో ఉన్నారు, కారులో దొరుకుతున్నారు, అడిగిందల్లా దొరుకుతుంది, కావలసిందంతా తింటున్నారు. కానీ వారి పితరులను అడగండి, వారి తాతలను అడగండి, చిన్న మూట కట్టుకొని వాళ్ళు వచ్చి ఎంత కష్టపడ్డారు, రెక్కాడితే కానీ డొక్కాడదన్నట్టుగా. అందులో అనేకులు విశ్వాసులైతే ఎంతగా ప్రభు సన్నిధిలో గోజాడి కన్నీటితో ప్రార్థించి కుటుంబాన్ని కట్టుకొని దేవునిచ్చిన బిడ్డలను సాతాను ముట్టకుండా వారు ఆరోగ్యంగా, వారు అందంగా, సౌందర్యంగా, జ్ఞానంగా, అన్ని విధాలుగా యోగ్యులుగా వారిలో తలాంతులన్నీ వృద్ధి చెందినట్లుగా వారిని పెంచి పెద్ద చేశారు. నీ తల్లిదండ్రుల్ని సన్మానించు, నీ సృష్టికర్తను మరువకు. రెహబాము పుట్టేటప్పటికీ ఆమె తల్లి అమ్మోనీయురాలంట. రెహబాము తల్లి అమ్మోనీయురాలు అంటే మీకు తెలుసు కదా, అమ్మోనీయులతో మీరు సహవాసం చేయొద్దని ప్రభు చెప్పాడు. ఈ సొలొమోను చేసుకున్న భార్యల్లో ఒక భార్య అమ్మోనీయురాలు. మోయాబీయులు, అమ్మోనీయులు వాళ్ళు వెలివేయబడ్డారు. ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే ఉదయకాల ధ్యానంలో ఉన్నాం కదా, మీరే ధ్యానించవచ్చు. ఆమె తల్లి సరిలేకపోతేనండి పిల్లలు యోగ్యులు అవ్వరండి. అతనిలో ఉన్న ప్రార్థన, సొలొమోనులో ఉన్న తండ్రిలో ఉన్న ప్రార్థన, సొలొమోనులో ఉన్న జ్ఞానము మచ్చుకైనా కనపడలేదు ఈ రెహబాముతో. ఈ రెహబాము మీరు ఈ అధ్యాయంలో మీరు చదవండి, మీకు రిఫరెన్స్ చెప్పలేదు. రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం నుంచి మీరు చదవచ్చు. అతడు 17 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. అతడు 41 సంవత్సరములు గలవాడైనప్పుడు ఏలన ఆరంభించాడు. కరెక్ట్గా వాళ్ళ నాయన రాజు అయ్యేటప్పటికి పుట్టాడు, అందులోనే పెరిగాడు. ఈ రెహబాము యొక్క 5వ సంవత్సరంలో 25వ వచనంలో ఐగుప్తు రాజైన షీషాకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు ఖజానములోని పదార్థాలను, రాజు నగరు యొక్క ఖజానా పదార్థాలను ఎత్తుకొని పోయాడు. సమస్తము ఎత్తుకొని పోయాడు. తాత సంపాదించింది, తండ్రి సంపాదించింది, ఇంటిలో ఉన్నది, మందిరంలో ఉన్నది, రాజ్యంలో ఉన్నది, ఖజానాలో ఉన్నది, మొత్తం ఎత్తుకుపోయాడు. ఏం చేస్తున్నాడు ఈ రెహబాము? పోరాడలేదు, ప్రార్థించలేదు, నాట్ ఈవెన్ ఫీలింగ్. నువ్వు కష్టపడింది అయితే కదా, ఎవడో కష్టపడింది పోతే నీకేం బాధ అన్నట్టుందో చూడండి. వాళ్ళ కొంతమందికి దేవుని డబ్బు అంటే వాడి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. తాతల సొమ్ము అంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు. నువ్వు 10 రూపాయలు సంపాదించి దాన్ని ఖర్చు పెట్టుకోమంటే చూడు ఎంత జాగ్రత్త ఖర్చు పెట్టి, ఎంత కష్టపడితే 10 రూపాయలు వచ్చిందని నీకు తెలిసినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా వాడుకుంటావు. ఓరకొచ్చింది మనుషుడికి కృతజ్ఞత ఉండదండి. కష్టపడకుండా నీకు దేవుడు దీవిస్తుంటే, నువ్వు ప్రయాసపడకుండా నిన్ను దీవిస్తుంటే నీకు ఎంత కృతజ్ఞత ఉండాలి. వాటిని ఎలా నువ్వు కాపాడుకోవాలి? దేవుడిచ్చిన వాటిని కాపాడుకోవాలండి. హౌ టు మెయింటైన్ ఇట్. ఎవరైనా ఏదైనా ఒక వస్తువు మనకిస్తే దాన్ని మనం
మెయింటైన్ చేయాలంటే దాన్ని తుడుచుకోవాలి, దాన్ని అవసరమైన రిపేర్స్ ఉంటే చేసుకోవాలి, ప్రాపర్గా వాడుకోవాలి. అదో వాహనం అవనండి, ఒక వస్తువు అవనివ్వండి. దేవుడు ఇచ్చినటువంటి ఆస్తులు దావీదు సొలొమోనులు సంపాదించిన ప్రపంచంలోనే ఎక్కడ లేనంత సొత్తు ఒక్క రోజులో ఒక్క యుద్ధంలో పోగొట్టుకున్నాడు. మొత్తం పోయింది. సొలొమోను చేయించినటువంటి బంగారు డాళ్లను ఎత్తుకుపోయారు. డాళ్ళు, బంగారంతో డాలు ఇత్తడితో చేస్తారు, రేకు ఇనుపుతో చేసే డాళ్ళు. ట్యాప్ చేసిన ట్యాపరింగ్ గోల్డ్ అంట, అసలు స్ట్రాంగ్గా. మనం మామూలుగా రేకులాగా చేస్తారు ఇప్పుడు ఏదైనా వస్తువులు, నొక్కితే ముడిచిపోతుంది. బట్ గట్టి బంగారపు స్ట్రాంగ్ డాళ్ళు చేయిస్తే అవెత్తుపోయాడు. ఎంతెంత బరువు ఉందో మీరు అన్ని డీటెయిల్స్ మీరు చదువుకోవడం మీకు థ్రిల్లింగ్గా ఉంటుంది. కొన్ని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి 16 వరకు చూస్తే మీకు ఆ విషయాలు తెలుస్తాయి. యూ నీడ్ టు డూ సమ్ హోంవర్క్. ఏంటంటే మీరు కొంత వర్క్ చేసుకోవాలి. మీరు ఒక రోజు వినిన తర్వాత ఆ రోజంతా మీరు ఆ మాటలు ధ్యానించండి. మీరు అనేక విషయాలు ఇంకా నేర్చుకుంటారు. అవన్నీ ఎత్తుకుపోయాడండి. రాజైన రెహోబోము వీటిని కూడా వీటికి మారుగా ఇత్తడి డాళ్ళు చేయించి పెట్టుకున్నాడంట. బంగారం అంతా పోయింది, ఇంకా సంపాదించే స్తోమత లేదు. ఇత్తడి డాళ్ళు చేయించి వాటిని రీప్లేస్ చేశాడంట. ఇవాళ ఇదే పరిస్థితిలో ఉన్నామండి. బంగారం విలువైనది, ప్రశస్తమైనది. బంగారం లాంటి మన పితరుల మాటలు, బంగారం లాంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్, బంగారం లాంటి దేవుని వాక్యం బంగారం అండి. ఆయన వాక్యము సిరి సంపదలు వంటిది. ఆ వాక్యంతో పొందుకున్న ఆశీర్వాదాలన్నిటినీ ఇవాళ ఏదో అది కూడా ఎల్లో మెటలే కదా అన్నట్టు, చూడటానికి కొంచెం పాలిష్ పెడితే ఇత్తడి కూడా లైట్ వేస్తే మెరుస్తుంది అన్నట్టు గోల్డ్ పోయి రోల్డ్ గోల్డ్ మిగిలిందండి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎత్తడి కూడా లేదు, అది స్టీలు ఇనుముతో చేసుకుంటున్నారు. అది ఈరోజు చూడండి, ఆ ఇత్తడి నుండి స్టీల్కి వెళ్ళిపోయింది, స్టీల్ నుంచి ఇప్పుడు ప్లాస్టిక్ వెళ్ళిపోయింది. ఎలాగో మనుషులు ఎలా దిగజారిపోతున్నారో అలాగే వారి ఆధ్యాత్మిక జీవితం కానీ, వారి విశ్వాస జీవితం కానీ, వారి పరిశుద్ధ జీవితం కానీ, వారి ప్రార్థనా జీవితం కానీ చులకనైన స్థితికి, హీనమైన స్థితికి అంతంతకు దిగజారిపోతుందండి. ఆ రోజుల్లో చేసిన ప్రార్థన ఇప్పుడు లేదు, ఆ రోజుల్లో పాడిన పాటలు ఇప్పుడు లేవు, ఆ రోజుల్లో చేసిన ఆరాధన విధానం ఇప్పుడు లేదు. అంతా ప్లాస్టిక్లో ఏమైనా చేయొచ్చు, చాలా 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 తేలిగ్గా ఉంటుంది, చాలా తక్కువకు వస్తుంది, చాలా చాలా ఆకర్షణగా రంగురంగులుగా చేసుకోవచ్చు. ఒక రంగేంటి ప్లాస్టిక్తో ఎన్ని రంగులు ఏం చేయొచ్చు. కానీ ఇప్పుడు కనిపెట్టారు కదా, ప్లాస్టిక్ చాలా కీడు. డోంట్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్. మనమే నాశనాన్ని పోగు చేసుకుంటున్నాం. దేవుడు శ్రేష్టమైన మనకి ఇచ్చాడు. ఇదొక ఉదాహరణగా తీసుకోండి. దేవుడు శ్రేష్టమైన ఇచ్చాడు, మీరు వాటిని నకిలీతో నింపుకుంటున్నారు. ఇది మనకి మంచిది కాదు. 1 గంట ప్రసంగం చేస్తే చాలా బాగుంటుంది. ఏదో ఒక రోజు మందిరంలో చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను. దేవుడు మీతో మాట్లాడుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మా జీవితాలను నీవు చేసినటువంటి ఆశీర్వాదాలు, నీవిచ్చినటువంటి ధన్యతలు, నీవిచ్చిన ఆధిక్యతలు, నీవిచ్చిన హోదాను మేము నిర్లక్ష్యం చేసుకోక, నీవిచ్చిన దానితో మరింతగా అభివృద్ధిపరచాలనే ధ్యాస, ఆశ కలిగి ఉండడానికి మా ఒక్కొక్కరికి సహాయం ఇచ్చేయం. మాకు ఇచ్చిన వాటిని మేము పోగొట్టుకునేవారిగా, శత్రు చేతికి అప్పగించుకునేవారిగా, దివాళా తీసిన స్థితిలో, దిక్కుమాలిన స్థితిలోనికి దిగజారిపోయే నేటి క్రైస్తవ్యాన్ని చూడు నాయన. విశ్వాసులున్న వారిని చూడయ్యా. లోకరీతైన సంపదలు పెరిగిన ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోతున్న క్రైస్తవ సముదాయాన్ని చూడుము నాయన. ఈ సమయంలో తండ్రి, ఎవరెవరు ఈ మాటలు ఎక్కడెక్కడి నుంచి వింటున్నారో వారి ఆధ్యాత్మిక జీవితంలో దినాభివృద్ధి పొందాలనే ఆశతో నీ పాదములు పట్టుకొనుటకు, పశ్చాత్తాపడుటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలం తోడైండుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తానని మేము ఆశ కలుగున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని వాక్యాన్ని హృదయానికి అనునయించుకోండి, మళ్ళీ మళ్ళీ ధ్యానించండి. ప్రతి కోణంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం పరిపక్వతలో ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందగలుగుతాం. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి చాలా ప్రాముఖ్యమైంది ఉపవాస ప్రార్థన. కల్వరి చర్చిలో 7 గంటల నుంచి ప్రారంభిస్తున్నాం, కానీ మీకు 9 గంటలకు కనెక్ట్ చేస్తున్నాం. మీరు కూడా మాతో పాటు ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి కొంచెం ఆలస్యమైన చివరిదాకా ఉండి దైవాశీర్వాదాలు పొందండి. అంతవరకు దేవుడి మహాకృప మీ కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి, మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.
చేయక